ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 792 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము విశదీకరించుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 792వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు అందరి కోసం అవతరించిన ప్రేమమూర్తి. ఆయన తత్వంలోని ప్రత్యేకత ఏమంటే ఆయన ఏ పరిస్థితినైనా సర్దుకుని పోయేవారు. ఆ పరిస్థితికి అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకునేవారు. ఆయన మానవుని వివేకమునకు, తెలివితేటలను అందిన వరకు అధ్యయనం చేసేవారు. హరనాథుని ఎవరైనా ఏ సమస్య అయినా అడిగినా వారికి చక్కని పరిష్కారం చూపేవారు. ఆయన ఎంతో సమయస్ఫూర్తి కలవారు. ప్రపంచానికి తెలిసిన ఏ ధర్మశాస్త్రానికి సంబంధించిన అంశమైనా సరే ఆయన చేసే వ్యాఖ్యలు, ఇచ్చే వివరణ ఎంతో సరళంగానో మనస్సును ఒప్పించేవిగాను ఉండటం వలన అది వింటున్న భక్తులు వాటితో పరిపూర్ణమైన తృప్తిని పొందేవారు. ఆయన సంభాషణ చేసేటప్పుడు ఆయన కుశాగ్ర బుద్ధి, సాధన సంపత్తి సదా లోపరహితంగా ఉండేవి. ఆయన కంఠధ్వని ఎంతో గంభీరంగాను సమర్థవంతంగాను ప్రేమ యొక్క అన్ని స్థాయిలకు అనుగుణంగాను ఉండేది. దానితో ఆయన సంభాషణచే ప్రభావితం కాకుండా ఎవరూ ఉండలేకపోయేవారు. మానవ జీవుల ఆలోచనలు, భావభావములు ప్రపంచాన్ని యావత్తు తన ఆధీనంలోకి తెచ్చుకోగల మేధా సంపత్తి శ్రీ హరనాథునిది. ఆయన ఎవరికీ ఉపదేశం ఇవ్వడు, శిష్యులను కూడా ఆయన ఏర్పరచుకునలేదు. అయినా ఆయన అన్యులు అందరూ ఆయనతో ఎంత గట్టిగా అనుబంధం ఏర్పరచుకున్నారంటే ఇతర ఆధ్యాత్మిక గురువులకు, ఆయన మంత్ర శిష్యులకు నడవనున్న సంబంధం కూడా ఈ అనుబంధపు గట్టితనం యొక్క దరిదాపులకు కూడా రాలేదు. ఆయన భక్తుల అనుభవము, ఆయనను బాగా ప్రేమించేవారు చెప్పగలిగినది ఏమిటంటే, తమ బిడ్డలను అనురాగంతో హత్తుకునే తల్లిదండ్రుల కన్నా, విశ్వాసపాత్రుడైన సేవకుని కన్నా, స్నేహితునికి అంకితమైన స్నేహితుడి కన్నా, భార్యను ప్రేమించేటి భర్త కన్నా, వారి పరస్పర ప్రేమ కన్నా హరనాథుడే తమకు ఎక్కువ ప్రేమపాత్రుడని తలచేవారు. తమకు అవకాశం కలిగినప్పుడల్లా నామస్మరణ చేయమని మానవులందరికీ శ్రీ హరనాథ మహాప్రభు సలహానిస్తుండేవాడు. కానీ ఇతర ప్రవక్తల వలె మానవులను విధిగా ఆచరించమని ఆజ్ఞలు కానీ ఆదేశములు కానీ ఇవ్వలేదు. మరియు వారు ఆచరించవలసిన ప్రత్యేక కర్మానుష్ఠానములను నిర్దేశింపలేదు. ఇదియే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత సందేశం. వందారు భక్త హృదయాంబుజమత్త భృంగ మాణిక్యమంజుల కిరీట సద్వరాంగ కాళీయ భోగి ఫణకల్పిత నాట్యరంగ సోనాముఖీ పురవిభో తవ సుప్రభాతం. శ్రీ హరనాథ మహాప్రభు 159వ జన్మదినోత్సవ సందర్భముగా శ్రీ హరనాథుని ఆవిర్భావ విశేషములు తెలియచేయుచున్నవారు శ్రీమతి డాక్టర్ సావిత్రి గారు. నామకీర్తనే నేటి కాలంలో మనకు శరణ్యమని చెప్పినటువంటి మహా గొప్ప దైవం ఎవరు? హరుడు. అంతేకాకుండా లేఖిని ద్వారా ఎన్నో లేఖలని
లేఖావళి ద్వారా మనకి అందించినటువంటి దాంట్లో ఏమిచ్చారైనా అద్వైత తత్వాన్ని అందించినటువంటి ఒక అద్వైతవేత్త, ప్రేమమయుడు, భక్తవత్సలుడు, దీనదయాళుడు, భక్తవల్లభుడు, అనాథ బంధువు, కరుణాసింధుడు, భవభయహరుడు, అభయదాత, ఆనందనిధి, ప్రేమ పయోనిధి. ఇంతేకాదమ్మా, ప్రేమ పయోనిధి బాబా, ప్రేమ పయోనిధి, ఉజ్వల శ్యాముడు, కైవల్య దాత. ఎంత గొప్పగా మనకి భక్త చింతా విహారి సంకీర్తన ప్రియుడు ఈ పాగలహరుడు. ఈ పాగలహరుడి జన్మదినోత్సవ సందర్భంగా మనం అందరం కూడా ఎంతో ఆసక్తితో, ఎంతో ఆనందంగా తప్పకుండా మనం ఏం చేద్దామంటే తిథి నాడే అందరం కూడా మనం ఏం చేయాలి, దైవాన్ని స్మరిద్దాం. మధుర గీతం. హరుడు వీడే కాడా కుసుమాహరుడు వీడే కాడా. పాపుల భారము మోయగనించిన హరుడు వీడే కాడా కుసుమాహరుడు వీడే కాడా. ప్రేమను బ్రోచి ప్రేమను విలచి, ప్రేమను బ్రోచి ప్రేమను విలచి, ప్రేమ తత్వమును ప్రీతితో తెలపి, ప్రేమను బ్రోచి ప్రేమను విలచి, ప్రేమ తత్వమును ప్రీతితో తెలపి, ప్రేమ మీరగా పతితుల రోజున, ప్రేమ మీరగా పతితుల రోజున, ప్రేమమయుడి హరుడే ఆహా. ప్రేమమయుడి హరుడే ఆహా, ప్రేమమయుడి హరుడే కుసుమాహరుడు వీడే కాడా కుసుమాహరుడు వీడే కాడా. పాపుల భారము మోయగనించిన హరుడు వీడే కాడా కుసుమాహరుడు వీడే కాడా. హృదయ ద్వారము బారుగా తెరచెడి, హృదయ ద్వారము బారుగా తెరచెడి, కుసుమహరాయను నామమిదియే కాదా. హృదయ ద్వారము బారుగా తెరచెడి, కుసుమహరాయను నామమిదియే కాదా. ప్రేమమయులుగా మనలను చేయు, మనలను చేయు, ప్రేమమయులుగా మనలను చేయు, ప్రేమమయులుగా మనలను చేయు, నామమిదియే కాదా హరుని. నామమిదియే కాదా హరుని, నామమిదియే కాదా హరుని, నామమిదియే కాదా హరుని, నామమిదియే కాదా. పాపుల భారము మోయగనించిన హరుడు వీడే కాడా కుసుమాహరుడు వీడే కాడా. శ్రీ హరనాథుని లీలా విశేషములు తెలియచేయుచున్నవారు శ్రీమతి కె సునీతా కృష్ణదాస్ గుప్తా, కర్నూల్. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారథ అని శ్రీకృష్ణుడు తెలియచేసి ఉన్నారు. అంటే
కుసుమహారులను ఎచట నుండి కొలిచినను తాను అచటనే ఉండుట ప్రభువు హరనాథుని ప్రతిన. ఇది కేవలం గ్రంథాలకే పరిమితమైన అంశం కాదు, ప్రతి భక్తుని అనుభవంలోకి వచ్చిన విషయం. అలాగే తన గురించి తెలియని వారికి, తన నామము వినని వారిని కూడా సమీపించి వారి మనస్సును పవిత్రం గావించి వారి తేజస్సును పెంచిన ఉదంతాలు అనేకం. అందుకే వీరి కృప సులభతరం. 1. తన ఆధ్యాత్మిక ఉన్నతికై ప్రభువు నామస్మరణ, సత్సంగ కార్యక్రమాలు, సంకీర్తనలు చేసుకోవడం. 2. హరనాథ ప్రేమతత్వాన్ని, నామ మహత్యాన్ని వాడవాడలా ప్రచారం చేయడం. ప్రచారంతోనే ప్రభువు ఆంతర్యం ప్రజలకు చేరుతుంది. ఎందుకు ప్రచారం చెయ్యాలి? దైవానికి ప్రచారం అవసరమా అన్న సందేహం మెదలవచ్చు. పసిబిడ్డ ఆకలి వేస్తే ఏడుస్తాడు. ఊహ తెలిసిన వారు ఆకలిస్తుంది అన్నం పెట్టు అని అడుగుతారు. అంటే ముందు మన అవసరం ఏంటో మనం గ్రహించగలిగినప్పుడే ఆ అవసరాన్ని తీర్చే వ్యక్తిని వెతుక్కోగలం. అలాగే మనకు అన్ని సంపదలు ఉండవచ్చు, అన్ని అవసరాలు తీరవచ్చు. కానీ మోక్ష తత్వాన్ని పొందాలంటే ప్రేమ స్వరూపులు, త్యాగధనులు, యోగమే ఆభరణమైన వారు, భోగాలను వదిలిన మహాపురుషులు మనతో ఉండాలి. మన కోసమే వారు అని మనం గ్రహించాలి. అంటే మన కుసుమహరుల గురించి నీ పరిధిలో నువ్వు తెలియచేయాలి. అందుకోసమే ప్రతి గృహము కుసుమహరుల నిలయమే అన్న కార్యక్రమం ప్రతి గడపకు చేరుతుంది. ప్రభువు యొక్క మంత్రం రహస్యాన్ని, ఫలాన్ని అందిస్తుంది. కాబట్టి ఈ ఉత్కృష్టమైన కార్యక్రమానికి మన అందరి చేయూత, సహకారం పలు రూపాల్లో అందచేయడమే. ఈ కార్యక్రమానికి సహకారం అందివ్వడం అంటే ప్రభుని ప్రచారం చేయడం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభువు యొక్క జన్మోత్సవ విశేషాలు తెలియచేసే అవకాశం నాకు ప్రతి గృహము కుసుమహరుల నిలయమే కార్యక్రమంలో కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు శ్రీ విజయరామయ్య గారికి ధన్యవాదాలు అందచేస్తూ, వారు అందిస్తున్న ఈ కృషికి మనమందరం కర్షకులవుదామని ఆశిస్తూ జై శ్రీ కుసుమహర. విద్యావేత్త, విశ్రాంత అధ్యాపకురాలు శ్రీమతి చింతావాణి శర్మ తెలిపిన విశేషములు వినండి. కుసుమార. నా పేరు చింతావాణి, మాది కాకినాడ. కుసుమహరనాథ్ బాబా 159వ అవతరణ దినోత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యులందరి తరఫున నేను శుభాకాంక్షల్ని వారికి తెలియజేస్తున్నాను. వారు ఇలా అవతరించి రావడం, ఆ అవతరణ దినోత్సవాన్ని మనం అనేక ప్రదేశాల్లో, అనేక మందిరాల్లో వేరు తేదీల్లో జరుపుకోవడం. జూలై నెల అంతా కూడా 1వ తారీఖు నుంచి మొదలు పెడితే 1ని కొంతమంది, 2వ తారీఖున కొంతమంది, 3ని కొంతమంది, 7వ తారీఖున కొంతమంది, ఇలా 14వ తారీఖున తిథి ప్రకారం కొంతమంది. ఆషాఢ మాసం అష్టమి, శుద్ధ అష్టమి 14వ తారీఖు అయింది ఈ నెల. అలాగ ఆ రోజు కొంతమంది, ఇలాగ అనేక మందిరాల్లో, అనేక పట్టణాల్లో, అనేక పల్లెల్లో బాబా యొక్క అవతరణ దినోత్సవం 159వ దినోత్సవం యొక్క వేడుకల్ని సర్వాంగ సుందరంగా, అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. వారందరూ ఇలా జరుపుకోవడానికి, బాబా యొక్క అవతారం మనకి లభించడానికి మన అందరం కూడా ఎంతో ఆనందపడవలసిన విషయం అని నేను తెలియజేస్తున్నాను. కుసుమార. శ్రీ హరనాథుడు జరిపిన లీల తెలియచేయుచున్న భక్తురాలు
డాక్టర్ విష్ణుప్రియ గారు, చెన్నై. Jai Kusum Harnath. Today I would like to narrate an experience that happened in my life. We, the kids of Bangalore Kusumhara Parivar, were brought up under the care and nourishment of Sri Sadipol Reddy Nangaru right from our childhood. He made sure that whatever was necessary for our soul was being nourished very well. Probably whatever I am today is because of his blessings and his care and his nourishment. This experience that happened for me, I would like to express it. When it happened when I was around 10 or 11 years old, a small girl then. It was during summer vacation, and those were the times that I was feeling some kind of a joy within my heart. Probably it was the pull towards our Lord. The heart was feeling so joyful that I could not realize then, but that happiness, that joy, even now I can feel that. When I think of that, I can feel that joy even now. Those are the first days of the feeling, that kind of a feeling that I was experiencing. During summer vacation, on one day, it was like kind of, I had a severe headache. The whole of my head was aching. And I went and I told my mom that my head was aching really bad. And she said, why don't you go sleep for some time? Probably you'll feel better. I said, okay. I went and slept in our room, and I slept really well, probably a deep sleep for around 2 hours. When I woke up, I could feel some kind of a chill kind of a sensation on my head. Something like Amrutanjan was applied or something like that. I felt maybe probably my mom came and applied Amrutanjan on my head, and I went and asked her, did you apply Amrutanjan? Because my headache was gone. As soon as I woke up, I was fine. I woke up really fresh after that sleep. I went and asked my mom, did you apply Amrutanjan? She said, no, I did not. Actually, in my house, we are like four or five families living together. All my brother's families live in the same house under one roof. Around 20 of us live in the same house. I went to each person asking, did you apply Amrutanjan on my head? Did you apply Amrutanjan? I was a small girl, so I could not understand anything. So I wanted to know who applied Amrutanjan without my knowledge. So I started going and asking each person. A lot of people told me that I did not even know you had a headache. So this is what they said. After asking everybody, I thought, like, how did this happen? Somebody has applied Amrutanjan in my head. I can feel it. I can smell it. I can feel it. Then I came back to the room. I was sitting on the bed, and we had a picture of Padmasanam Baba on the wall next to the bed. I thought, okay, probably Baba would have done this. I should go smell his hand. I went. I could not reach the photo. It was a little high. I was a small girl. It was a little high, so I put some pillows. I climbed on it, and I smelled his hand. His right hand smelled Amrutanjan. His left hand did not. What Leela is this? I feel so happy, so excited. I do not know how to convey this to my mom. So I went and told her, can you see that? Can you smell that? His right hand is smelling Amrutanjan. His left hand isn't smelling. His right hand is smelling. So he has applied Amrutanjan to my head, on my head. So this is how he shows how much he loves us. He loves us to the core. When you love him dearly, when you love him from our heart, when we love him from our heart, he loves us always. He reciprocates in the same way. Jai Kusum Harnath. పాప భరముచే కృంగి కృంగి కృషించి బహుశ్రమ పడుచుండే చూడవే శ్రీహరిని ప్రేమ ముసుగులోన పలు పాపములు చేసి భారము హరు పైన వేయకే మనస ప్రేమ ముసుగులోన పలు పాపములు చేసి భారము హరు పైన వేయకే మనస మనసుఖమునకై పిచ్చివాడైపోయి తనువును విడనాడే నమ్మవే మనస మనసుఖమునకై పిచ్చివాడైపోయి తనువును విడనాడే
నమ్మవే మనస పాప భారము మోయ ప్రభువే కలడటంచు పాప కూపములోనే పడకే ఓ మనస నిష్కామమైన హరుని ప్రేమతత్వములోన కామమునకు తావు లేదే ఓ మనస నీ కామ తాపముచే ప్రేమమయుడు హరుడు నిస్పృహుడైపోయి ఏడ్చునే మనస నీ కామ తాపముచే ప్రేమమయుడు హరుడు నిస్పృహుడైపోయి ఏడ్చునే మనస పాప భారము మోయ ప్రభువే కలడటంచు పాప కూపములోనే. శ్రీ హరనాథుని అవతార విశిష్టత తెలియజేయుచున్నవారు శ్రీమతి చింతా జయ గారు, హైదరాబాద్. శ్రీ హరనాథుని అద్భుత సందేశం. నేను ఆడుకోవడానికే వచ్చితిని, ఎప్పుడు ఆడుకొనుచుందును. పూర్వము నుండి నేను ఆడుకొనుటకు ఈ జగన్నాటక రంగస్థలమునకు వచ్చుచూనే ఉన్నాను. ప్రియులారా, మిమ్మల్ని కలుసుకొనుటకు ఎట్టి మహోన్నత ధామము నుండి దిగివచ్చి తినో మీకు తెలియదు. ఈ పైవాక్యమును అనుసరించి శ్రీ హరనాథ భగవానుడు జగన్నాటక రంగమునందు నటించుటకు అనేక పర్యాయములు వచ్చిండెను. నేడు కూడా హరనాథుని రూపంలో మన మధ్య ఆడుకొనుటకు వచ్చి ఉన్నాడు. మన కొరకే తన అప్రాకృత మహోన్నత ప్రేమ బృందావన ధామమును వీడి వచ్చనని తన లీలచే విశ్వవిభూతిని మనకు తెలియపరచుటకు ఏతించిన అవతారం శ్రీ హరనాథుడు. పైన తెలిపిన విషయముల వలన పూర్వపు అవతారముల వల్లనే తాను కూడా మనతో ఆడుకొనుటకే వచ్చినట్లుగానే ఇప్పుడే కాక ఎప్పటికీ ఆడుకుంటానని తెలుపుటలో భగవంతుడు భూమండలమున అవతరించు అవతారకాలమంతయు జగన్నాటక మందలి ఒక అంకమని ఇటు నాటక ప్రదర్శనలు రసవత్తరము చేయుటకు ప్రత్యావతార కాలంలోనూ తాను ఆడుతూనే ఉంటానని ఇక ముందు కూడా అట్లే అవతరించి కాలావసరములకు నాటకం ఆడుచుందునని ప్రపంచమునకు తెలియజేసింది. శ్రీ ఆదిత్య తెలిపిన లీలను వినండి. కుస్మహర, నా పేరు ఆదిత్య. ఈ యొక్క హరనాథుని లీలా విలాసాల్లో భాగంగా ఇప్పుడు మనము ఒక రామలక్ష్మణుల కథ తెలుసుకుందాము. హరనాథుని యొక్క కథలో భాగంగా హరనాథుడు ప్రీతికరమైన ఆంతరంగిక అంటే మనసులో భావించే తల్లులలో అంటే యశోదామాత చాలా ప్రముఖురాలు. అమ్మ పూరీధామానికి హరనాథ దర్శనార్థం వచ్చింది. హరనాథునితో కలిసి యశోదామ, నందబాబా మొదలగు వారు వెళ్ళారు. యశోదామ నెమ్మదిగా నడుస్తూ ఉండగా హరుడు ముందు త్వరగా నడిచేవాడు. ఆ దారిలో హరనాథుని ధనుర్బాణాలు అమ్మే వ్యక్తికి కనబడ్డాడు. ఆ వ్యక్తికి హరనాథుడు 8 సంవత్సరాల బాలుడుగా హరగోపాలుడుగా దర్శనమిచ్చి అతని నుండి 2 బాణాలు తీసుకుంటాడు. అతడు డబ్బు అడగగా మా అమ్మ వెనకాల వస్తుంది, ఆమెను అడిగి డబ్బు తీసుకోమని చెప్పేసి 2 బాణాలు తీసుకున్నాడు. ఆ బాణాలు అమ్మే అతను యశోదమ్మతో వాటి ఖరీదు ఇమ్మని అడగగా ఎవరూ తీసుకున్నారని ప్రశ్నిస్తుంది. అప్పుడు వెంటనే మీ కొడుకు చిన్నవాడు 8 సంవత్సరాల హరగోపాలుడు అని తెలపగా యశోదమ్మ డబ్బు ఇచ్చింది. కానీ ఆమెకు అనుమానం వచ్చి హరనాథుని దగ్గరకు వచ్చి చూసింది. హరనాథుని దగ్గర 2 బాణాలు ఉన్నాయి. అప్పుడు యశోదమ్మ హరనాథుని 2 బాణాలు ఎవరికి అని ప్రశ్నించగా, అమ్మ, ఒకటి నాకు, రెండవది నా తమ్ముడు లక్ష్మణునకు అని చెప్పేసి తెలిపాడు. అప్పుడు యశోదమ్మ హరనాథునితో మీ తమ్ముడు ఇక్కడ లేడు కదా అని అడగగా అప్పుడు హరనాథుడు వెంటనే రామలక్ష్మణులుగా ఆ అమ్మకు దర్శనమిస్తాడు ఆ హరబాబా. రామావతారం హరనాథుని పూర్వావతారం అని చెప్పేసి తెలియజేసేలాగా ఈ యొక్క హరనాథుని యొక్క అద్భుత లీల విలాసము కుస్మహర. శ్రీ హరనాథుడు జరిపిన అద్భుత లీల తెలియజేయుచున్నవారు చిరంజీవి హితిష, సికింద్రాబాద్. అటల్ బారీలో బాబా ఉత్సవం జరుగుతుంది. ఇవన్నీ జరిగింది. ఒక రాత్రి బాబా ఉత్సవం జరుగుతుంటే ఒక కప్ప ఎగురుకుంటూ బాబా కాళ్ళ దగ్గరికి వచ్చింది. ధర్మానాయుడు అనే వ్యక్తి దాన్ని వెళ్ళగొడుతున్నాడు. అది 2-3 సార్లు జరిగింది. అప్పుడు జగన్మోహన్ దాస్ అనే వ్యక్తి దాన్ని బాబా కాళ్ళ దగ్గరికి వస్తుంది, దాన్ని వెళ్ళగొట్టుకు అని చెప్పాడు. ఉత్సవం అంతా జరిగాక బాబా చెప్పాడు వాళ్ళిద్దరితో నా ఫ్రెండ్ అయినా చూడ్డానికి వచ్చింది. ఇది అద్భుతమైన లీల కదా.